ఎస్ జనరల్గా స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే కంప్లీట్గా ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి చాలా చాలా టఫ్గా ఫీల్ అవుతారు. నేనేంటంటే ఒక 3 సెట్స్గా డివైడ్ చేశాను. ఫ్రమ్ దీస్ 3 సెట్స్ యూ గెట్ 18 ఫార్ములాస్ టోటల్. అంటే 18 ఫార్ములాస్ వస్తాయి. ఎట్ ఏ టైం ఒకటేసారి 18 ఫార్ములాస్ వస్తాయి. ఎలా అనేది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ we remember this order. Compulsory we remember this order. A square minus x square, a square plus x square, x square minus a square. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నామంటే ఈ 18 ఫార్ములాస్ ఎట్ ఏ టైం ఒకటేసారి వితౌట్ కన్ఫ్యూజన్ రాయాలి. నేను దానికోసం ఒక షార్ట్ కట్ ప్రిపేర్ చేశాను, అది డిస్కస్ చేద్దాము. అలాగే 18 ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంప్లీట్గా 18 ఫార్ములాస్ మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కంప్లీట్ అయ్యింది. ఎట్ ఏ టైం వస్తే వన్ మోర్ ఈజ్ వితౌట్ కన్ఫ్యూజన్ రాయగలరు. కన్ఫ్యూజన్ అనేది లేకుండా వస్తుంది. అలాగే 18 ఫార్ములాస్ అనేవి మన ఎల్ఏక్యూస్ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. అదే ఎందుకంటే స్టూడెంట్స్ చాలా టఫ్గా ఫీల్ అవుతారు ఫార్ములాస్ అంటే. సో నేను ఇట్లా డివైడ్ చేశాను, అది ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ ఫార్ములా కనిపిస్తుంది కదా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. When we remember this order, we get all these 18 formulas. Okay, how we get this? ఎలాగో చూడండి. a square minus x square, a square plus x square, x square minus a square. Same as it is order గుర్తుపెట్టుకున్నామా. When we have a square minus x square, we are writing sin inverse. When we have a square plus x square, we have sin h inverse. When we have x square minus a square, we have cos h inverse. Okay, totally we get 18 formulas. Okay, a square minus x square కనిపిస్తే sin inverse రాస్తాం. a square plus x square కనిపిస్తే sin h inverse రాస్తాం. x square minus a square కనిపిస్తే cos h inverse. Just we remember this. Okay, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 18 ఫార్ములాస్ రాయొచ్చు. ఎలానో చూడండి. నెక్స్ట్ ఈ ఆర్డర్ కూడా ఎలా అనేది నేను చెప్పాలనుకుంటున్నామా. ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ వస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ సైన్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఇన్వర్స్ దిస్ ఇస్ సైన్ హెచ్ ఇన్వర్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ మీన్స్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్. దిస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఇస్ నెక్స్ట్. ఆఫ్టర్ దట్ ఇన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్టర్ we get only cos h inverse. ఇది ఆర్డర్లో ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్. yes or no? yes. so inverse trigonometric first, after that inverse hyperbolic sin h. in inverse hyperbolic we get sin h inverse first, after that only we get cos h inverse. okay, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐ యామ్ రైటింగ్ 3 సెట్స్, సెట్ 1, సెట్ 2, సెట్ 3. ఫస్ట్ సెట్ 1 లో వచ్చేది. సెట్ 1 integral of 1 by a square minus x square dx. Same as it is order. 1 by a square minus x square I am writing. Next, same as it is second one. 1 by a square plus x square. Same as it is a square plus x square. Okay. What is the difference between set 1 and set 2 and set 3? In the first set I am writing a square minus x square. Just only I am writing a square minus x square. In the second set we are writing root over a square minus x square. Difference between these two is only the root. Here we don't have the root, here we have the root. And come to third set, this is the root in the numerator. That is the difference between these 3 sets. Same as it is order, adhe order lo rayalama. First set without root, second set with root in the denominator. This is the root in the numerator. That is the difference. అంటే మనకి ఫస్ట్ అసలు ఫార్ములాస్ ఏమున్నాయి అనేది తెలిస్తే వాట్ ఈస్ ద ఫార్ములా అనేది తర్వాత మనమే రాస్తాం. చూద్దాం ఎలా. అసలు ఫస్ట్ ఫార్ములాస్ ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ సెట్, ఇన్ ద ఫస్ట్ సెట్ we have without root, second set root in the denominator, third set root in the numerator. Okay, root in the numerator. That is the difference. ఇప్పుడు మనం 18 ఫార్ములాస్ అని చెప్పారు టోటల్గా. ఇప్పుడు ఏం రాస్తారు? 3 3 3 9 ఫార్ములాసే కదా. నెక్స్ట్ 3 ఫార్ములాస్ ఎలా వస్తాయో చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by a square minus x
put a equal to 1. Put a equal to 1. That implies a square minus x square. Put a equal to 1 means that is we get 1 minus x square dx. This is the one more formula. Here also integral of 1 by a square plus x square. A equal to 1. Put a equal to 1 here. 1 plus x square dx. Next, here also put a equal to 1. We get 1 plus x square dx. So totally we get the 6 formulas. From the first set 1, totally we have 6 formulas. Put a equal to 1, we get this. Put a equal to 1, this. Put a equal to 1, this. From this we get. Okay. These are the first set. This is the first set. Next come to second set. Similarly here also put a equal to 1. That implies the integral of 1 by root over a square minus x square. That is put a equal to 1 means a equal to 1. 1 minus x square dx. Okay. Integral of 1 by root over a square plus x square. Put a equal to 1, that means 1 plus x square dx. Okay. Next here also 1 by, put a equal to 1, we get x square minus 1 dx. This is the second set. Second set also we have the 6 formulas. From the second set we have 6 formulas completed. Next come to third set. Here also put a equal to 1. We get the second formula, that is integral of root over a square minus x square. 1 minus x square dx is equal to. Here also put a equal to 1. That is 1 plus x square dx is equal to. Here also put a equal to 1. That is we have x square minus 1 dx is equal to. నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే మై ఫార్ములాస్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. ఈ వేలు ఇలానే ప్యాటర్న్ రాసుకొని నోట్బుక్లో నేర్చుకోండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇయర్ ఎండింగ్ వరకు కూడా మీరు ఫార్ములాస్ మర్చిపోకుండా కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది అనమాట. మెయిన్ ఫస్ట్ సెట్లో మనకి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి? 6 ఫార్ములాస్. సెకండ్ సెట్ 6 ఫార్ములాస్. థర్డ్ సెట్ 6 ఫార్ములాస్. టోటల్లీ 18 ఫార్ములాస్ కంప్లీట్ అయింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్, ఇదే ఆర్డర్లో మీరు ఫస్ట్ ఫార్ములాస్ రాయండి. వాట్ ఈస్ ద ఫార్ములా అనేది రాసుకుంటే తర్వాత ఆన్సర్ మీరే రాస్తారు. ఓకే. ఫస్ట్ టోటల్గా 3 సెట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ద సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. ఓకే. సెకండ్ సెట్ ఫార్ములాస్ స్టార్ట్ అవుతాము. ఫస్ట్ ఏంటో చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎస్. Integral of 1 by root over a square minus x square dx. I am leaving in here a square minus x square. When we have a square minus x square, we take sin inverse. When we have a square minus x square, we take sin inverse. A square minus x square we have. Here we have a square minus x square. So we take sin inverse xa, that is x by a. After the integration, we are adding plus c. This is the formula for integral of 1 by root over a square minus x square dx. Okay. This is the first. Second set, first formula is completed. Next, similarly, second set, second formula. When we have a square plus x square, here we have a square plus x square. When we have a square plus x square, we take sin h inverse. We take sin h inverse. A square plus x square is we take sin h inverse xa is x by a plus. Okay. Second formula is also completed. Next come to third formula. When we have x square minus a square. When we have x square minus a square. Here also we have x square minus a square. We take cos h inverse. So here this formula is cos h inverse xa, that is x by a plus. This is up to this second set formula is completed. Next, put a equal to 1. What is the difference between these two formulas? Here put a equal to 1. When we get this. Here also put a equal to 1. That is sin inverse x by a. X by a equal to 1. A equal to 1 means x by 1. Only of writing 1 sin inverse x plus c. Here also, what is the difference between these two? Put a equal to 1. In the answer formula also we are writing a equal to 1. That implies sin h inverse x by 1 plus c. No need of writing 1. That is sin h inverse x plus c. Similarly, here also 1 by root over x square minus 1. Put a equal to 1 in this. That implies cos h inverse x plus c. From this we get set 2 formulas complete. Okay. A square minus x square
కనిపిస్తే sin ఇన్వర్స్ రాస్తాం. a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ కనిపిస్తే sin h ఇన్వర్స్ రాస్తాం. x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కనిపిస్తే cos h ఇన్వర్స్ రాస్తాం. ఆఫ్టర్ దట్ put x equal a equal to 1 this, put a equal to 1 this, put a equal to 1 this. Up to this second set formulas are complete. Okay, next come to third set. Third set ఏంటో చూద్దామా. సేమ్ ఇలానే రాస్తాను, ఇలానే చూడండి. When we have a square minus x square, here also a square plus x square, here we have x square minus a square. This is the third set formulas are big formulas, చాలా expanded formula ఉంటే చాలా పెద్ద ఫార్ములా. ఇలానో చూడండి. First we are adding x by 2, x by 2, x by 2. అన్ని ఫంక్షన్స్ కూడా x by 2, x by 2, x by 2 యాడ్ చేసుకుంటూ వస్తాం. Whatever the function, we take the function directly. Here we have a square minus x square, so we take a square minus x square. Here we have a square plus x square, so we take a square plus x square. Here we have x square minus a square, so we take x square minus a square. X square minus a square. We are adding, first we are adding x by 2, x by 2, x by 2. Whatever the function, we take the function directly. Whatever the function, we take the function directly. After that we are adding plus, plus, in the last we are adding minus. After that a square by 2. After that we are adding a square by 2. Here also we are adding a square by 2. Here also we are adding a square by 2. Okay, next come to when we have a square minus x square. When we have a square minus x square, we take the sin inverse. Here also we take sin inverse. xa means we take x by a. We are adding x by a. Sin h inverse. When we have a square plus x square, we take sin h inverse. When we have a square plus x square, we take sin h inverse. We have x by a, so we take x by a. When we have x square minus a square, from this x square minus a square, we take cos h inverse. This is the third set. First three formulas completed. Next come to the three formulas. Put a equal to